న్యూస్ అల్లూరి జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల డెడ్ బాడీస్ ను కుటుంబ సభ్యులు బంధువులకు అప్పగించారు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కూడా గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అంజు డెడ్ బాడీస్ ను మృతుల బంధువులకు అప్పగించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ఉద్యమ నేతలను ఎన్కౌంటర్ చేయటం దారుణమని అన్నారు పౌర హక్కులు ప్రజా సంఘాల నేతలు. మారేడుమిల్లి ఎదురు కాల్పులో మృతి చెందిన అరుణకు నివాళులర్పించారు. మరి కాసేపట్లో అరుణ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు. కావాల్సిన ధాన్యంలో తీర్చుకు రాకుండా ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏపీ ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లిశాలలో కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఏపీ పోలీసులు అప్పగించారు. ఇవాళ గాజర్ల రవి అంత్యక్రియలు జరగబోతున్నాయి. అర్ధరాత్రి తరువాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. గాజర్ల రవిని చూసేందుకు అభిమానులు, మావోయిస్టు సానుభూతి పరులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గాజర్ల రవి, రామయ్య, సమ్మయ్య, సారయ్య, అశోక్ అన్నదమ్ములు. గాజర్ల రవి సోదరుడు గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008లో ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇటు మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగి అనారోగ్య కారణాలతో గాజర్ల అశోక్ అలియాస్ ఐతు లొంగిపోయారు. ఇలా గాజర్ల కుటుంబం మొత్తం కూడా విప్లవోద్యమ చరిత్రే. అదే గాజర్లది బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండలో చదువుకుంటున్న సమయంలో తన సోదరుడు ఆజాద్ స్ఫూర్తితో పీపుల్స్ వార్లో అడుగుపెట్టి 1990లో మహదేవ్పూర్ దళ సభ్యుడిగా ప్రారంభించారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి 2004లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2009లో ఏఓబీకి వెళ్లి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2019 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో ప్రధాన నిందితుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ తరపున ప్రతినిధులుగా హాజరైన ముగ్గురిలో గాజర్ల రవి ఒకరు. నాటి ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హోదాలో రామకృష్ణ అలియాస్ ఆర్కే, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో చలం అలియాస్ సుధాకర్లు హాజరు కాగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో రవి ఆ చర్చల్లో పాల్గొన్నారు. got it.